నమస్తే ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. దున్నపోతుల పోరాటంలో లేత పసిదూడలు బలైపోయినట్టు ఎవడో అల్లు అర్జున్ అంట సినిమా తీస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో కోట్లు జమ చేసుకుంటారు, మనల్ని జనాలని పిచ్చోళ్ళని చేస్తారు. డిసెంబర్ 4వ తారీఖు గనక కొంచెం సమయస్ఫూర్తితోని తెలివితోని వ్యవహరిస్తే మాత్రం ఒక నిండు ప్రాణం ఈరోజు బతికుండేది. రేవతి అనే మహిళ, 39 సంవత్సరాల మహిళ మన కళ్ళ ముందు తిరిగాడేది. 2 పిల్లల తల్లి ఉండేది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కు లేకుండా, ఒక ఫ్యామిలీకి ఒక అమ్మ లేకుండా చేసిన పాపం ఎవరికి తగులుతుంది? ఖచ్చితంగా అల్లు అర్జున్కే తగులుతుంది. ఎందుకు? నువ్వు పెద్ద హీరోవు, చాలా హోప్స్తోని ఆల్రెడీ పుష్ప 1 అనేది చాలా పెద్ద సినిమా హిట్ అయింది. మళ్ళీ పుష్ప 2 అని వచ్చింది. మళ్ళీ పుష్ప 2 అనే సినిమా వచ్చిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ భయంకరమైనటువంటి మార్కెటింగ్ చేశారు, స్ట్రాటజీ చేశారు, ప్రీమియర్స్ చేశారు, నార్త్ ఇండియన్ టార్గెట్ చేశారు, పట్నాకి వెళ్ళారు, బీహార్కి వెళ్ళారు. ఎంత మార్కెటింగ్ జరగాలో అంత మార్కెటింగ్ జరిగింది. ఇంత మార్కెటింగ్ జరిగి సినిమా తీసింది ఎందుకండి? ఒక నిండు ప్రాణాన్ని బలి కొనడానికా? ఇప్పుడు నిజంగానే నువ్వు సినిమా చూడాలి అనుకుంటే ఏదో మల్టీప్లెక్స్లోనో మీలాంటి గొప్ప వాళ్ళకు ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్లోకి వెళ్ళి చూడాలి. అదందరూ తెలిసినటువంటి విషయమే. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ అనేది మాస్ థియేటర్ అని, మాస్ పబ్లిక్ వస్తారు. అది మాసెస్ కోసం. ఓహో, అలా మాసెస్లో వాళ్ళు ఈలలు కొడుతూ గోల చేస్తూ వాళ్ళు పేపర్లు విసిరేస్తూ ఉంటే మధ్యలో నువ్వు నిలబడి ఆ ఆనందాన్ని పొందాలని చెప్పేసే కదా సంధ్యా థియేటర్కి వచ్చావు నువ్వు. మరి వస్తేవి వచ్చినప్పుడు జాగ్రత్త వహించాలన్నా వద్దా? కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదండి మీరు. కనీసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి? Side that any intimation to local police station, ACP office or DCP office, there has been no. మీరు థియేటర్కి రావడమే కాకుండా అక్కడ తొక్కిసలాటకు దారి తీశారు. మీకు గుర్తుంటే బిగ్ బాస్ 7 విజేత అయినటువంటి పల్లవి ప్రశాంత్ అలానే ఆయన గెలుపొందినప్పుడు చాలా ఆనందంతో ఆయన ఇలా రోడ్ షో చేసినప్పుడు అతని చిల్లరి ముఖాలు, ఆయన ఫ్రెండ్స్, ఆ పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ రోడ్డు మీద చిల్లర కొడుతూ అమ్మాయిలని ఆట పట్టిస్తూ ఫుల్ గొడవ చేసినప్పుడు అతని మీద క్రిమినల్ కేసు నమోదైంది. అతని జైలు కూడా పంపించారు పల్లవి ప్రశాంత్ని. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకి పంపాలి. అతని వల్ల ఇంకా నిండు ప్రాణం బలిగొనింది. మరి పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసినప్పుడు మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? వివక్ష, సినిమా స్టార్ అనే వివక్ష. మరి నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ముఖ్యంగా సినిమా చూద్దాం అనుకుంటారండి. పాపం మండే నుంచి సాటర్డే దాకా కష్టపడి ఏదో రిలాక్స్ కోసం సినిమా చూద్దాము అని అనుకుంటారు. సినిమాకి వెళ్ళడం తప్పు కాదు. అందరు ఏమంటున్నారంటే రేవతిని కానీ రేవతి కుటుంబాన్ని కానీ తప్పు పడుతున్నారు. ఏమంటున్నారంటే అంత తొందర ఎందుకమ్మా, రిలీజ్ అయినాక 1 వీక్ తర్వాత చూసుకోవచ్చు కదా, ఇంకో 20 రోజులు ఆగితే మనకు ఓటీటీలోనే వస్తుంది కదా, ఎందుకు తొందరపడి రేవతి సినిమాకి వెళ్ళిందని అంటున్నారు. అవునండి, సినిమాకి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ డబ్బులు, సినిమా చూద్దాం అనుకుంటారు, ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటారు. కానీ ఇలా తొక్కిసలాట గురవుతుందంటే వాళ్ళు ఇంట్లో నుంచి వస్తారా? రారు. వాళ్ళ అబ్బాయి ఎంతో కలలు కానీ ఈ పుష్ప, ఈయన పేరేంటి, అల్లు అర్జున్ అనే సినిమా నేను చూడాలని చెప్పేసి ఫోర్స్ చేస్తే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూపించారు. ఇప్పుడు ఆ పిల్లలకి ఎవరు జవాబు చెప్తారు? మీరు డబ్బులు ఇస్తే తిరిగి పోయినటువంటి ప్రాణం మళ్ళీ వస్తుందా? ముఖ్యంగా నేను అందరికి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటనంటే సినిమా హీరోలు మనుషులే మనలాగా, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు. ఇది పాతకాలం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్నో, లేకపోతే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవినో, లేకపోతే ఒకప్పుడు అమితాబ్ బచ్చన్నో కొలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరం చదువుకుంటున్నాము, లిటరసీ వచ్చింది. ఇవాళ కాకపోతే రేపు చూస్తాము. ప్రాణం ఇంపార్టెంటు, పిల్లలు ఇంపార్టెంటు, కుటుంబం ఇంపార్టెంటు, చదువు ఇంపార్టెంటు, జీవనం ఇంపార్టెంటు, జీవన విధానం ఇంపార్టెంటు. వాడేంటండి 200 సినిమా టికెట్ని 1000 రూపాయలు సినిమా టికెట్ చేశారు. నిజంగా ఫ్యాన్స్కి ఇవ్వాలి అంటే అప్పుడు రేట్ ఎందుకు పెంచాలి? ప్రీమియర్ షోలో రేట్ ఎందుకు పెంచాలి? మామూలు రేట్తో ఇచ్చేయచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద టికెట్ ఇచ్చేయచ్చు. 1000 రూపాయలకే బ్లాక్లో అమ్ముకునేటట్టు. ఒకప్పుడు బ్లాక్ టికెట్ అనేవాళ్ళు, ఇప్పుడు థియేటర్ వాళ్ళే ఈ సినిమా వాళ్ళే బ్లాక్లో టికెట్ అమ్మినట్టు దాని ప్రైజెస్ పెంచుతున్నారు ప్రీమియర్ షో అని చెప్పేసి. నిజంగా మీ ఫ్యాన్స్ చూపెట్టాలి అనుకుంటే మామూలు రేట్కే చూపెట్టవచ్చు కదా మీరు. ఇది ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. కనీసమైన నిందితుల్లో నన్ను చేర్చాలి, అక్యూజ్డ్ నెంబర్ 1 లాగా నన్ను ఉంచాలి అల్లు అర్జున్ అనే మనిషిని. అది సరిపోనట్టు అదొక రాజకీయ కుట్రలాగా అయిపోయింది. అటు వైసీపీ నాయకులందరూ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు, మెగా ఫ్యామిలీ వాళ్ళందరేమో ఈ సినిమాకి వ్యతిరేకంగా ఉన్నారు. మరి వైసీపీ అండ్ జనసేన లాగా జరిగిపోయింది. ఏంటిది, సినిమానా లేకపోతే రాజకీయమా?
సో ఇక్కడ పవర్ చూపించుకోవడానికి నువ్వు బయటకు వచ్చి ఓపెన్ టాప్లో తిరిగి చూసావా మా సినిమా ఇంత పెద్దగా హిట్ అయిందని చూపడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఎవరు జవాబు చెప్తారు దీనికి? నువ్వు సినిమా సంపాదించుకుంటావు, డబ్బులు సంపాదించుకుంటావు, వెళ్ళిపోతావు. ఓ సరే నష్టపరిహారం కింద ₹1,00,00,000 ఇచ్చామనుకుంటున్నావు, కానీ ఆ 39 సంవత్సరాల అమ్మాయి ఆమె కనుక కష్టపడి పైకి వస్తే నీకంటే ఎక్కువ సంపాదిస్తుంది కావచ్చు ఫ్యూచర్లో. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ తీసుకురావాలి. ఇలాంటి డిజాస్టర్స్, ఇదో డిజాస్టరే, ఇలాంటి తొక్కిసలాట జరగకుండా, ఇలాంటి డిజాస్టర్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్ష విధించాలని నేను అనుకుంటున్నాను. మీరేంటి ఒపీనియన్? నాకు అల్లు అర్జున్ అంటే కోపం కాదు, నాకు వేరే వాళ్ళంటే కాదు. ఒక మనిషి ప్రాణం యొక్క విలువ, అది కూడా ఒక చిన్న సినిమా కోసం, ఆ దేశం కోసమో లేకపోతే దేనికోసమో అనుకున్నా కూడా వేరే అనుకోవచ్చు, కానీ సినిమా కోసం, అది కూడా ఊహించని రీతిలో ఒక మనిషి రావడం వల్ల, ఓపెన్ టాప్లో ఊరగింపు రావడం వల్ల ఒక తల్లి మరణం నన్ను చాలా బాధ గురి చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ చేసింది కరెక్టా రాంగా? అల్లు అర్జున్కి నిందితుడిలాగా అనుకోవాలా అనుకోకూడదా? అల్లు అర్జున్కి శిక్ష పడాలా పడకూడదా? మీ ఒపీనియన్ ఏంటో నాకు అనిపించింది నేను చెప్పాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. జై హింద్, జై భారత్.